ఇక తెలంగాణ జాతిపితకు నోటీసులా. ఎవరు తెలంగాణ జాతిపిత? ప్రొఫెసర్ జయశంకర్ సార్ కదా తెలంగాణ జాతిపిత. అవును. కేసీఆర్ ఎట్లయితాడు తెలంగాణ జాతిపిత? అంటే కొత్తగా ట్రాక్ నిర్మిస్తున్నారా? వాళ్ళే చెప్పుకుంటారు. కేసీఆర్ మీద ఈగ వారిని ఊరుకోమంటున్నారు కవిత. ఎవరు ఊరుకోమంటున్నారు? ఆ బక్క మనిషి పోరాడితేనే తెలంగాణ వచ్చింది. నోటీసులకు నిరసనగా ఈ నెల 4న మహాధరణ. కేసీఆర్కు ఓ కన్ను బీఆర్ఎస్, మరో కన్ను జాగృతి. ఆ సీఎం రేవంత్ ఇప్పటికే జై తెలంగాణ అని అనను. యువ వికాసానికి రాజు పేరు ఎందుకని ప్రశ్న. తన ఇంటి పక్కనే జాగృతి కొత్త ఆఫీస్కు ప్రారంభం. ఆస్తుల పంపకాల్లో తేడాతోనే రోడ్డున పడ్డారు. కవిత ఇష్యూ, కేసీఆర్ ఫ్యామిలీ పంచాయతీ, మహేష్ గౌడ్. ఇక రాజకీయ ముఖ చిత్రంలో బీఆర్ఎస్ ఉండదు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటి చీకటి ఒప్పందాన్ని కవిత బయటకు తీశారు. ఆమె వ్యాఖ్యలను బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సమర్థించిండు. రాజాసింగ్ ప్రశ్నలకు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సమాధానం చెప్పాలి. బండి సంజయ్ యువమోర్చా లీడర్లా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారట. బండి సంజయ్ యువమోర్చా లీడరా? రాజాసింగ్ ప్రశ్నలకు కిషన్ రెడ్డి, బండి సంజయ్ అంటే రాజాసింగ్ ప్రశ్నలకు రాజాసింగే సమాధానం చెప్తారు. ఇక మా పార్టీని విలీనం చేయాలని బీజేపీ వాళ్ళు బెదిరించారు. లేదంటే కవితపై కేసు పెడతామన్నారు శ్రీనివాస్ గౌడ్. కేసీఆర్ ఒప్పుకోకపోవడంతోనే కవితపై కేసు పెట్టారు. ఆమెను నానా కష్టాలకు గురి చేశారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఎప్పటికీ ఉండదని వెల్లడి. మరి కేసు పెట్టిన తర్వాత ఆమెను తీసుకుపోయిన తర్వాత ఎందుకు ధర్నాలో రాస్తారోకోలో చేయకపోతారు? బీఆర్ఎస్ ఒక్కటి చేయకపోతారు. మరి ఇక బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రచారం కొందరి కుట్ర. పార్టీని బలహీనపరిచేందుకు అసత్య ప్రచారాలు చేస్తున్నారు మధుసూదనాచారి. కవిత చెప్పిన విషయాల గురించి ఆమెని అడగండి. బీఆర్ఎస్కు సమర్థవంతమైన కేసీఆర్ నాయకత్వం ఉంది. మరి కేసీఆర్ నాయకత్వాన్ని ప్రశ్నిస్తుంది కదా ఆమె. ఆయన సరైన సందర్భంలో సరైన నిర్ణయం తీసుకుంటారని కౌంటర్. ఏ చేతులు కాలిన తర్వాత ఆకులు కట్టుకుంటే ఏం లాభం ఉంటుంది?